ఫస్ట్ లావణ్య బుధవరపు. ఎవరి లావణ్య బుధవరపు? అవునండి, ప్రతి వాళ్ళకి వచ్చే క్వశ్చనే ఇది. ఎందుకు మీ మాట వినాలి, అసలు మీరేంటి అని అడుగుతారు కదా. సో నేనేంటి అని నేను చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. ఒక్కరికి ఒక్కలాగా అర్థమవుతాం. ఈ విషయంలోనే దీన్ని ఏమంటామంటే ఈరోజు ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో బ్రాండింగ్ అంటాం. సెల్ఫ్ బ్రాండింగ్ అనమాట. సెల్ఫ్ బ్రాండింగ్ అంటే మనము ఎదురు వాళ్ళకి ఏ రకంగా కనిపించాలనుకుంటున్నాము అనే విషయాన్నే మనం మన ప్రయత్నం ద్వారా తెలియజేయడాన్నే బ్రాండింగ్ అంటామండి, సెల్ఫ్ బ్రాండింగ్. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోకపోతే మీకు నేను ఎలా కనిపించానో లేదా ఎలా వినిపించానో ఎలా అనిపించానో దాన్ని బట్టి మీరు నాకు ఒక ముద్ర వేస్తారనమాట. దాన్నే మీ తరఫు నుంచి జరిగే బ్రాండింగ్ అంటాం. అలా కాకుండా నేను జనానికి ఒక రకంగానే గుర్తించబడాలి. ఎయిదర్ ఐఎమ్ ఏ గుడ్ స్పీకర్, ఎయిదర్ ఐఎమ్ ఏ గుడ్ రైటర్, ఎయిదర్ ఐఎమ్ ఏ గుడ్ ఎంటర్ప్రెన్యూర్, ఎయిదర్ ఐఎమ్ ఏ గుడ్ ఉమెన్, ఎయిదర్ ఐఎమ్ ఏ గుడ్ సింగర్. అలాగా నేను ఏ రకంగా మీ దృష్టిలో ఉండాలి, నిలబడాలి అని అనుకుంటున్నానో దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూ మీకు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ నా ఇమేజ్ని నేను బిల్డ్ చేసుకోవడాన్ని సెల్ఫ్ బ్రాండింగ్ అంటాం. ఇది అందరికీ వర్తిస్తుందండి. ఎందుకంటే దెర్ ఈజ్ అ సెయిత్, ఒక రకంగా చెప్తే సామెత అనమాట. మీరు కనుక మీ గురించి సరైన అవగాహన జనానికి కల్పించకపోతే వాళ్ళకి దోచింది వాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతారు అని కదా. సహజంగా అదే జరుగుతుంది. మన గురించి మనం చెప్పనప్పుడు మనం కనిపించిన తీరుని బట్టి ఆ క్షణం మనకి వాళ్ళకి జరిగిన సంభాషణల్లో వాళ్ళకి వచ్చిన అభిప్రాయాన్ని బట్టి లేదా ఏదైనా పర్టికులర్ పని మీరు చేస్తున్నప్పుడు దూరం నుంచి చూసో లేకపోతే మీతో ఇంటరాక్ట్ అయ్యో వాళ్ళకి కలిగిన ఆలోచనలను బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇలా రకరకాల విషయాల్ని బట్టి వాళ్ళు మీ గురించి వాళ్ళ మనసులో ఒక ముద్ర వేసుకుంటారు. సో ఆ ముద్ర ప్రకారమే ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే నెగిటివ్గా కూడా ముద్రపడే అవకాశాలు ఉంటాయి. ఈ నెగిటివ్గా ఒక్కసారి ముద్రపడిన తర్వాత దాన్ని క్లియర్ చేసుకోవాలంటే కూడా చాలా టైం పట్టేస్తుంది. దానికి మీరు ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే అవతల వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోలేరు. వాళ్ళు వచ్చి మీతో మాట్లాడాలి, లేదా వాళ్ళు మీ గురించి వేరెక్కడైనా మాట్లాడాలి, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా మాటల సందర్భంలో నేను ఇలా అనుకుంటున్నాను అనే విషయం బయటపడాలి. ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రమే ఎదుటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. లేదంటే కనుక ఎదుటి వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. సో ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ బ్రాండింగ్ విషయంలో మనం ఏం చేసుకోవాలి అంటే ముందుగా అసలు మనం ఎదుటి వాళ్ళ దృష్టిలో ఏ రకంగా గుర్తింపబడదాం అనుకుంటున్నాము అనే విషయం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ఎలా గుర్తించబడాలనుకుంటున్నారు అంటే బాగా చదువుకున్న వారిగానా, లేదా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ గానా, లేకపోతే ఒక పొలిటీషియన్ గానా, ఒక యాక్టర్ గానా, ఒక సింగర్ గానా, ఒక మంచి వ్యక్తి కూడా అంటే స్పెసిఫిక్గా మాట్లాడే మాటలు అంటాం మనం. మంచి అంటే అదేమీ ఒక కొలత కాదు. మంచి అనేది ఏదైనా మంచి, కానీ కొలత ఉండాలి దేనికైనా సరే. సో ఆ కొలత ప్రకారం ఏ కొలమానంలో మీరు మంచిగా వాళ్ళ దృష్టిలో పడాలనుకుంటున్నారు అనే దానికి మీకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. అంటే ఆవిడ వంట బాగా చేస్తుంది, ఆవిడ చీరలు బాగా కట్టుకుంటుంది, లేదా ఆవిడ ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా బాగా ఆదరిస్తుంది, ఆవిడ ఉద్యోగంలో మంచి ప్రగతి సంపాదించింది, ఆవిడ నలుగురిని పోగేసి మంచి మంచి పనులు చేస్తుంది, ఎలాంటి వాళ్ళకైనా ఆకలి అంటే అన్నం పెడుతుంది. ఇలాంటి కొన్ని ఆలోచనలు అభిప్రాయాలు ఎదురు వాళ్ళకి రావాలంటే ముందుగా మనం చేసే ప్రయత్నాల్ని బట్టే ఉంటాయి. అవేవి మనం జనానికి కనిపించేలా సాధారణంగా చేసే విషయాలు కావు. కానీ మనం గనక మన గురించి ఒక అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళ మనసులో వేయాలంటే మాత్రం ఖచ్చితంగా మన వంతు ప్రయత్నం మాత్రం ఉండాలి. దాన్నే సెల్ఫ్ బ్రాండింగ్ అంటాం. అది పర్సనల్గా చేసే విషయాల్లో అంటే ఇంట్లో మనం ఉన్నప్పుడు ఇంటికి సంబంధించి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి వాళ్ళు ఏమనుకోవాలని మీరు ఆలోచిస్తున్నారో ఆ విషయంలో క్లారిటీ ఉండాలి మీకు. మీ హస్బెండ్ మీ గురించి ఏమనుకోవాలి, మీ పిల్లలు మీ గురించి ఏమనుకోవాలి, మీ అత్త మామలు మీ గురించి మీరు ఏమనుకోవాలి. సో ఏమనుకోవాలి అనే విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తూనే ఉండాలి. ఇదే మరి ఉద్యోగం విషయానికి వచ్చామనుకోండి. ఈవెన్ ఉద్యోగం విషయంలో కూడా మీరు అప్లై చేసే ముందు ఒక జాబ్ సీకర్గా ఎంప్లాయర్ దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు మీ అప్లికేషన్లో మీ గురించి రాస్తారు జేడీ ఆర్ సివి. సో ఈ సివికి సంబంధించినంత వరకు మీరు తీసుకునే జాగ్రత్తలు మీ మీద అవతల వాళ్ళకి ఒక అభిప్రాయాన్ని తొలిగా ఏర్పరుస్తుంది. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూలో చెప్పే జవాబుల్ని బట్టి మీ మీద ఫైనల్గా ఈ క్యాండిడేట్ ఈ పొజిషన్కి సూటబుల్లా కాదా అనేది రకరకాల
విషయాల ద్వారా, రకరకాల టెస్టుల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. అదే మీకు ఒక స్కిల్ ఉంది, మీరు ఒక ప్రొఫెషనల్గా ఉన్నారనుకోండి, దానికి మళ్ళీ వేరే కొలమానాలు ఉంటాయి. లైక్ మీరు నేను మోటివేషనల్ స్పీకర్ నండి అంటారు అనుకోండి. సో మీ మాటల వల్ల ఎదుటి వాళ్ళు మోటివేట్ అవుతున్నారా లేదా, అలాంటి ఎఫెక్టివ్ మాటలు మీరు మాట్లాడుతున్నారా లేదా, ఇది ఎలా తెలుస్తుంది? సాధారణంగా మోటివేషనల్ స్పీకర్లు అనేవాళ్ళు ఒక స్థాయికి చేరి 100 మందిని మోటివేట్ చేసిన తర్వాత మనకి తెలుస్తారు వాళ్ళ పేర్లు. కానీ ఎంతోమంది మనల్ని నిత్యం మోటివేట్ చేస్తూనే ఉంటారు. ఇంట్లో మన పేరెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల వేరెవరైనా కావచ్చు. సో మీరు ఎవరో ఒకరిని చూసి కానీ ఏదో ఒక సందర్భాన్ని బట్టి కానీ మోటివేట్ అవుతుంటే కనుక ఆ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అని మీకు అనిపిస్తే, అసలు మోటివేషనల్ స్పీకర్లు ఏం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, జనాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మోటివేట్ చేయాలంటే కూడా అవతల పక్క మోటివేట్ అవ్వడానికి రెడీగా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. సో దానికి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి కొన్ని విషయాల్ని మనం కూలంకషంగా తెలుసుకుని కరెక్ట్గా ట్రైనింగ్ తీసుకుని అప్పుడు కనుక ఆ పర్టికులర్ ప్రొఫెషన్లో మీరు అడుగు పెడితే తప్పకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని మీరు బ్రాండ్ చేసుకోవాలన్నమాట. సో ఆ బ్రాండింగ్ ఏది, మీరు ఏ రకమైన బ్రాండింగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అది పర్సనల్గా కావచ్చు, లేదా ప్రొఫెషనల్గా కావచ్చు, లేదా బిజినెస్ వైజ్ కావచ్చు. సో ఇలా మీకున్న ఒక ముద్రని మీరు ముందు రెడీ చేసుకుంటే, మీకు ఆ క్లారిటీ వస్తే అప్పుడు మీరు జనంలోకి ఆ ముద్రని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. సో సెల్ఫ్ బ్రాండింగ్ మీద తప్పకుండా ఫోకస్ పెట్టండి. మరికొన్ని మంచి విషయాలతోటి మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.